సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే 2025 సంబంధించిన సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ అనేవి అవైలబిలిటీకి తీసుకొచ్చారు. 2025 అయితే ఒకటి బేస్ మోడల్ అయితే ఉంటుంది, అండ్ ఇంకొకటి స్పెషల్ ఎడిషన్ అయితే ఉంటుంది, అండ్ ఇంకొకటి థర్డ్ అయితే రైడ్ కనెక్ట్ ఎడిషన్ చెప్పొచ్చు. సో ప్రజెంట్ మన దగ్గర అయితే ఉంది రైడ్ కనెక్ట్ ఎడిషన్ చెప్పొచ్చు. సో దీంట్లో మనకి చాలా కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీకి తీసుకొచ్చారు. కలర్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ అయితే మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా దీని యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అనేది మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రీవియస్గా కనుక చూసుకున్నట్లయితే మనకి 2024లో కనుక చూసుకుంటే మనకి డ్యూయల్ టోన్లో అయితే ఉండేది కలర్స్ అనేవి. బట్ ఈసారి కనుక చూసుకుంటే కంప్లీట్గా అన్ని కలర్స్ కూడా మనకి సింగిల్ కలర్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మనం దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి కంప్లీట్ గా క్రోమ్ ఫినిషింగ్ తో మనకి ఆఫర్ చేస్తున్నారు. ఒక రెట్రో టైప్ డిజైన్ లో మనకి ఫ్రంట్ నుంచి అయితే మనకి కనిపించడం జరుగుతుంది. సో మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఈ మిర్రర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ చుట్టూ మనకి కంప్లీట్ గా క్రోమ్ ఫినిషింగ్ అనేది యాడ్ చేశారు. సో ప్రీవియస్ గా కూడా ఉండేది, బట్ ఏంటంటే ఈసారి మనకి కొంచెం మనకి ఫ్రంట్ కి ఇలా బెండ్ అయిందని చెప్పొచ్చు. కొంచెం మనకి న్యూ టైప్ ఆఫ్ స్టైల్లో మనకి ఈ యొక్క హెడ్ లైట్ అనేది డిజైన్ చేశారు. అలాగే హెడ్ లైట్ కూడా మనకి ప్రీవియస్ గా మనకి కొంచెం పెద్ద సైజు హెడ్ లైట్ సెటప్ అయితే ఉండేది, దాన్ని ఇప్పుడు మనకి కంప్లీట్ గా కొంచెం చిన్నగా చేసి మనకి స్మార్ట్ గా చేశారని చెప్పొచ్చు. సో ఇది మనకి కంప్లీట్ గా ఎల్ఈడితోనే ఆఫర్ చేస్తున్నారు, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. డిజైన్ పరంగా మనకి కొంచెం చేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే కింద కనుక చూసుకుంటే ఇక్కడ మనకి యూ షేప్ లో మనకి ఇక్కడ ఒక ఎల్ఈడి డిఆర్ఎల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి కీ అనేది మనం స్వైప్ చేసినట్టు మనకి ఇక్కడ ఇది బ్లింక్ అవడం జరుగుతుంది. సో చూడడానికి మనకి కొంచెం ఫ్రెష్ లుక్ అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. దీనిపైన మనకి ఇక్కడ సుజుకి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా టర్న్ బ్లింకర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా కనుక చూసుకుంటే మనకి కొంచెం పెద్ద సైజులు అయితే ఉండేవి, ఇప్పుడు మనకి కొంచెం చిన్నగా స్మార్ట్ గా మనకి న్యూ టైప్ ఆఫ్ డిజైన్ లో మనకి తీసుకురావడం జరిగింది. మేబీ ఇన్ ఫ్యూచర్ లో వీటిని కూడా ఎల్ఈడికి అప్డేట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇక్కడ హోల్డర్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే మడ్ గార్డ్ అనేది కంప్లీట్ గా మెటల్ తో మనకి రావడం జరుగుతుంది. మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో పైదంతా కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతోనే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ అనేది మనకి ప్రీవియస్ గా ఏదైతే సస్పెన్షన్ ఉందో టెలిస్కోపిక్ సస్పెన్షన్ యాజ్ ఇట్ ఈస్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అలాగే నెక్స్ట్ దీని బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ తో మనకి రావడం జరుగుతుంది. సో మీకు బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఒకవేళ మీకు డిస్క్ వద్దనుకుంటే దీంట్లో మనకి డ్రమ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది, కాబట్టి మీకు కావాలనుకుంటే డ్రమ్ వేరియంట్ కూడా మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని ఫ్రంట్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి మ్యాక్సిస్ టైర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ స్కూటీలో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ యొక్క డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 125cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 phased norms కి అప్డేట్ చేయబడిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 8.4 PS పవర్ ని అలాగే 10.2 Nm టార్క్ ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మరింత బూస్ట్ చేయడం కోసం దీన్ని OBD 2B norms కి అయితే అప్డేట్ చేశారని చెప్పొచ్చు. సో ఈసారి మనకి కొంచెం చాలా రిఫైన్మెంట్ గా మనకి ఇంజిన్ అనేది డిజైన్ చేశారు. సో అలాంగ్ విత్ మనకి దీంట్లో కిక్ రైడ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని స్కూటీలో కనుక చూసుకుంటే మనకి ఈ కిక్ రైడ్ అనేది రిమూవ్ చేస్తున్నారు, బట్ దీంట్లో ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో OBD 2B norms కి అప్డేట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనకి బెటర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇంజిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ స్కూటీలో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి కూడా మనం ఆ వీడియోతో మనం మాట్లాడుకుందాము. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఎటువంటి డిస్క్ అయితే ఉండదు, డ్రమ్ బ్రేక్ అనేది మనకి యాజ్ యూజువల్గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి స్వింగ్ ఆర్మ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. స్వింగ్ ఆర్మ్ అనేది మనకి ప్రీవియస్ జనరేషన్లో మనకి కొంచెం ఫ్రంట్గా అయితే ఉండేది, దాన్ని ఇప్పుడు మనకి కొంచెం బ్యాక్వర్డ్ ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇంకా బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మనకి కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారు. సో న్యూ ఎల్ఈడి టైల్ ల్యాంప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా అంటే చాలా యూనిక్ గా తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా మనకి యూ షేప్ లో డిఆర్ఎల్ ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మనకి యూ షేప్ లో మనకి ఇక్కడ టైల్ లైట్ అనేది డిజైన్ చేశారు. టైల్ లైట్ అనేది మనం కీ అనేది స్వైప్ చేసినట్టు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ టైల్ లైట్ అనేది యూ షేప్ లో బ్లింక్ అవుతుంది. ఎప్పుడైతే మనం బ్రేక్ ప్రెస్ చేస్తామో అప్పుడు మనకి లోపల ఉన్న ఇంకొన్ని ఇండికేటర్స్ మనకి దీంట్లో అయితే బ్లింక్ అవడం జరుగుతుంది. సో చూడడానికి చాలా స్టైలిష్ గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ అనేది. అలాగే బ్యాక్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ అనేవి హాలోజన్ బల్బ్ తో మనకి యాజ్ యూజువల్ గా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 90/100 10 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ మనకి 12 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ 10 ఇంచ్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. టైర్ స్క్రిప్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మనం రైడ్ రివ్యూలో అయితే మనం మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అనేది మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా అది మనకి రబ్బర్ టైప్ అయితే ఉంటుంది, ఇప్పుడు మనకి కంప్లీట్ గా మెటల్ కి అయితే అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి సైడ్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజర్ సెన్సార్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి సెంటర్ స్టాండ్ కూడా అయితే ఉంది, అది కూడా మనకి మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు.
అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 160 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా అబవ్ హైట్ అయితే ఉండాలి. దీంట్లో మనకి 160 ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది మనకి దీంట్లో కంప్లీట్ గా సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్ కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీ ఫ్యామిలీతో మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి క్లోజ్డ్ గ్రాబ్ బార్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే మనకి ఉందని చెప్పొచ్చు. అలాగే అండర్ సీట్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 24.3 లీటర్స్ మనకి అండర్ సీట్ స్టోరేజ్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ఫుల్ ఫేస్ ఎలిమెంట్ అనేది మనం ఈజీగా అయితే క్యారీ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్ కలర్ లో ఒక ప్లగ్ అయితే కనిపిస్తుంది కదా. ఈ ప్లగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ స్కూటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు నియరెస్ట్ షోరూమ్ కి తీసుకెళ్తే కనుక వాళ్ళు ఈ ప్లగ్ ని వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్ కి కనెక్ట్ చేస్తారు. సిస్టమ్ కనెక్ట్ చేసిన స్కూటీలో ఎక్కడ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. సో మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందని చెప్పేసి ప్రతి పార్ట్ చెప్పిన అవసరం లేకుండా సో ఆ ప్లగ్ కనెక్ట్ చేస్తే మనకి ఈజీ రిపేర్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి యాక్సెస్ అని చెప్పేసి ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ మనకి 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. సో ప్రీవియస్ గా మనకి యాక్సెస్ 125 అనేది ఉండేది, బట్ ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి యాక్సెస్ అని మాత్రమే మనకి 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 5.3 లీటర్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా కనుక చూసుకుంటే ఇక్కడ మనకి క్యాప్ అయితే ఉండేది, మనం దిగి మళ్ళీ ఆ క్యాప్ అనేది చేతితో పట్టుకుని మనం ఫ్యూల్ అనేది ఫిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండేది. బట్ ఈసారి కనుక చూసుకుంటే మన కీ అనేది జస్ట్ ఇలా పుల్ చేసి రైట్ కి రొటేట్ చేసినట్టు కనుక బ్యాక్ సైడ్ మనకి లిడ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో జస్ట్ ఇక్కడ మనకి ఇంకొక క్యాప్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఫ్యూల్ అనేది ఫిల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా ఈ క్యాప్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ అయితే మనకి పెట్టడం మీద జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం స్కూటీ అనేది దిగి మనం పెట్రోల్ అనేది ఫిల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకి సో ఈజీగా మనం పెట్రోల్ అనేది ఫిల్ చేయించుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి E20 స్టిక్కరింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క నీ స్పేస్ గురించి మాట్లాడుకుంటే నీ స్పేస్ కూడా మనకి చాలా స్పేసియస్ గా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి చాలా గ్యాప్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం చాలా స్పేసియస్ గా మనం రైడ్ చేయొచ్చు. అలాగే ఏదైనా ఫ్రంట్ సైడ్ మనం ఏదైనా లగేజ్ అనేది క్యారీ చేయలేకుండా కూడా మనం ఈజీగా మనం క్యారీ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 గ్లో బాక్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా మనకి ఒకటి అయితే ఉండేది, ఈసారి మనకి కొంచెం ఎక్స్ట్రా సేఫ్టీగా ఎక్స్ట్రా లగేజ్ అయితే మనం క్యారీ చేయలేకుండా కనుక చిన్న చిన్న వస్తువులు సో అవన్నీ కూడా మనం ఈజీగా అయితే క్యారీ అయితే చేయొచ్చు. 2 గ్లో బాక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గ్లో బాక్స్ కి మనకి ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే దీని యొక్క కెర్బ్ వెయిట్ కూడా 106 kgs వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. మరి అంత ఓవర్ వెయిట్ అయితే ఉండదు, చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది స్కూటీ అనేది. సో 106 kg అంటే చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. సో లేడీస్ కూడా ఈజీగా యాక్సెస్ లో మనకి దీని యొక్క వెయిట్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి చాలా యూనిక్ అయితే డిజైన్ చేశారనమాట. సుజుకి లోగోతో మనకి కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది. అలాగే కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇగ్నిషన్ లాక్ ఉంటుంది, సీట్ లాక్ ఉంటుంది, ఫ్యూల్ లాక్ ఉంటుంది, అలాగే హ్యాండిల్ లాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకి పుష్ బటన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి సేఫ్టీ పరంగా బాగా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటాయి కనుక అవన్నీ కూడా మనం USB ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకుని మనం ఇక్కడ గ్లో బాక్స్ అయితే మనం పెట్టేసుకోవచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి పార్కింగ్ బ్రేక్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడైనా మన హిల్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు ఈ పార్కింగ్ బ్రేక్ అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇది కూడా మనకి మిస్ అయితే చేయలేదు. దీంట్లో మనకి ఫ్రంట్ సైడ్ ఒక క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సీట్ కింద ఇంకొక క్యారీ హుక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇవి కూడా మనం ఏదైనా చిన్న చిన్న లగేజ్ అనేవి క్యారీ చేయాలంటే కనుక బాగా యూస్ఫుల్ అయితే అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి దీంట్లోనే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో కానీ చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఎందుకన్నా చూసుకుంటే ఇక్కడ మనకి హజార్ లైట్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో హజార్ లైట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. సో హజార్ లైట్స్ ఇవ్వడం అనేది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ స్కూటీలో కానీ చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ దీని కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఏది కూడా మనకి మిస్ అయితే చేయట్లేదు. డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, లో ఆయిల్ ఇండికేటర్ ఉంటుంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది. అలాగే బ్లూటూత్ సపోర్ట్, నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్లూటూత్ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని కూడా మనకి కన్సోల్లో విజిబుల్ అయితే అవుతాయి. అలాగే నావిగేషన్ సపోర్ట్ ఉంది కాబట్టి సో మీరు టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మీరు దీంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి కొత్తగా 2025 లో కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ అయితే చేశారు. సో లాస్ట్ పార్కింగ్ లొకేషన్ మనం తెలుసుకోవచ్చు. అలాగే ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే స్పీడ్ ఎగ్జిటింగ్ అలర్ట్ కూడా మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అలాగే ETA అప్డేట్స్
అని మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అలాగే ఇంకా దీంట్లో మనకి యాంబియంట్ వెదర్ అలర్ట్స్, అలాగే రైన్ అలర్ట్స్, అలాగే క్యాలెండర్ అలర్ట్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకా దీంట్లో డిజిటల్ వాలెట్ అని చెప్పేసి ఒక ఫీచర్ కూడా యాడ్ అయితే చేశారు. అలాగే పీరియడిక్ వెహికల్ సర్వీస్ అలర్ట్స్ కూడా మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అలాగే ఇంకా ఫ్యూల్ కన్సంప్షన్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి దీంట్లో అయితే రావడం జరుగుతుంది. ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి యాడ్ అయితే చేశారు. ఈ ఫీచర్స్ అన్ని మీరు యాక్సెస్ చేయాలంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లో మనకి సుజుకి రైడ్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఈ స్కూటీకి కనుక మీరు పేరు చేస్తే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని కూడా మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇక ఫైనల్ గా దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 96,300 రూపాయలు అయితే ఉంది. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 30,000 అండ్ అబవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ స్కూటీ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్ అనేది 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. కాబట్టి ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.